డేట్స్ చూద్దాం. అమరావతి నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా నిర్మాణ పనులు, ప్రణాళిక, నిధులపై దృష్టి సారించింది కూటమి సర్కార్. దీనిలో భాగంగా నేడు సీఎం చంద్రబాబు సమక్షంలో హడ్కో, సిఆర్డీఏ మధ్య కీలక ఒప్పందం జరగనుంది. ఈ ఒప్పందం పూర్తయిన తర్వాత నిధులు విడుదల చేయనుంది హడ్కో. ఇక ఈ మీటింగ్ కి హడ్కో సీఎండీతో పాటు ఆ సంస్థ డైరెక్టర్, ఫైనాన్స్ డైరెక్టర్ హాజరు కానున్నారు. అయితే అమరావతి నిర్మాణానికి 11,000 కోట్లు నిధులివ్వనుంది హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్. జనవరి 22న ముంబైలో జరిగిన బోర్డు మీటింగ్లో నిధులు మంజూరుకు అంగీకారం తెలిపింది. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి స్టేషన్ ఘన్పూర్లో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం స్టేషన్ ఘన్పూర్ శివారులోని శివునిపల్లికి చేరుకుంటారు. తొలుత సభా ప్రాంగణంలో మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలిస్తారు. అక్కడే మహిళా సంఘాలకు 7 ఆర్టీసీ బస్సులను నిర్వహణ కోసం అప్పగించుకున్నారు. అనంతరం ఘన్పూర్ పురపాలికతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా 800 కోట్ల రూపాయలతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేస్తారు. అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. తిరిగి మధ్యాహ్నం 3:10 హైదరాబాద్ చేరుకుంటారు. సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అమరావతిలోని వెంకటపాలెంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో శ్రీనివాస కళ్యాణం వైభవంగా జరిగింది. సీఎం చంద్రబాబు దంపతులు శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. కళ్యాణం అనంతరం వేద పండితులు ఆశీర్వదించారు, ప్రసాదాన్ని అందజేశారు. తొలిసారిగా అమరావతిలో టీటీడీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకకు ప్రజాప్రతినిధులు, ప్రజలు భారీగా హాజరయ్యారు. దాదాపు 30,000 మందికి స్వామివారి లడ్డూ ప్రసాదం అందజేసినట్టు తెలిపింది టీటీడీ. రెండోసారి కూడా తాను ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2023లో బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతో గెలిచామని, వచ్చే ఎన్నికల్లో తన మీద నమ్మకంతో ప్రజలు గెలిపిస్తారని అన్నారు రేవంత్. చిట్చాట్ టైంలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు సాయశక్తులా కృషి చేస్తారని చెప్పారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన తర్వాతే ప్రజల దగ్గరకు వెళ్తారని చెప్పారు. టీడీపీని తానే నిలబెట్టానంటూ జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఓడినా అడుగు ముందుకు వేసి నిలబడ్డామని చెప్పారు. తాము నిలదొక్కుకోవడమే కాకుండా 4 దశాబ్దాల టీడీపీని కూడా నిలబెట్టామన్నారు పవన్ కళ్యాణ్. ఈ వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు ఫైర్ అవుతున్నాయి. ఎవరిని నిలబెట్టారంటూ పోస్టులు పెడుతున్నారు. గతంలో వచ్చిన ఓటు బ్యాంకు, ప్రస్తుతం వచ్చిన ఓటు బ్యాంకు లెక్కలతో సహా కొంతమంది పోస్టులు పెట్టి సమాధానం చెప్పాలని క్వశ్చన్ చేస్తున్నారు. జనసేన ఆవిర్భావ సభ అంటే ఆ పార్టీ గురించి, వారు చేసే కార్యక్రమాల గురించి మాట్లాడుకోవాలి. కానీ అవతలి పార్టీని నిలబెట్టామని అనడం, అవతలి వాళ్ళను ఉద్ధరించామనడం ఎంతవరకు సమంజసమంటున్నారు కొందరు టీడీపీ నేతలు. ఇదే విషయంలో తన వైఖరిని మరొకసారి స్పష్టం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జైకేతనం సభలో తాను అన్న మాటలపై డీఎంకే, తమిళ పార్టీల నుంచి వచ్చిన విమర్శలపై పవన్ స్పందించారు. ఒక భాషను బలవంతంగా రుద్దడం లేదా ఒక భాషను గుడ్డిగా వ్యతిరేకించడం, ఈ రెండు జాతీయ సాంస్కృతిక ఏకీకరణ లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడవని అభిప్రాయపడ్డారు. తానెప్పుడూ హిందీని ఒక భాషగా వ్యతిరేకించలేదు అన్నారు. హిందీని తప్పనిసరిగా చేయడాన్ని మాత్రమే వ్యతిరేకించాలని క్లారిటీ ఇచ్చారు. ఎన్ఈపీ 2020 ప్రకారం విద్యార్థులు విదేశీ భాషతో పాటు ఏవైనా 2 భారతీయ భాషలను నేర్చుకునే వెసులుబాటును కలిగి ఉంటారు. బహుభాషా విధానాన్ని రాజకీయ అజెండాల కోసం తప్పుగా అర్థం చేసుకోవడం, తన వైఖరిని మార్చుకున్నారని చెప్పడం అవగాహన లోపాన్ని ప్రతిబింబిస్తుంది అన్నారు పవన్ కళ్యాణ్. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయిన కార్మికులు 23 రోజులైనా వారి జాడ ఇంకా దొరకలేదు. రోబోకు అనుసంధానంగా లిక్విడ్ రింగ్ వాక్యూమ్ ట్యాంక్ యంత్రంతో రెస్క్యూ చేపడుతున్నారు. అయితే D2 ప్లేస్లో 4 మానవ అవశేషాలు ఉన్నట్లుగా జీపీఆర్ స్కానర్ చూపినా అక్కడ ఎలాంటి ఆచూకీ దొరకలేదు. దీంతో అక్కడ తవ్వకాలు నిలిపివేసి హై రిస్క్ ఉన్న D1 దగ్గర తవ్వకాలు జరపాలని అధికారులు నిర్ణయించారు. రెస్క్యూ ఆపరేషన్లో ఇప్పటి వరకు ఒక మృతదేహం బయటకు తీశారు.
మేడ్చల్ జిల్లా సురారంలో యువతి మిస్సింగ్ మిస్టరీగా మారింది. తల్లిదండ్రులు ఇంట్లో లేని టైంలో బయటకు వెళ్లిన రూప తిరిగి రాలేదు. చుట్టుపక్కల ప్రాంతాలు గాలించిన ఆచూకీ దొరకలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించారు కుటుంబ సభ్యులు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మెదక్ జిల్లాలో నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు అటవీ శాఖ అధికారులు. నర్సాపూర్ మండలం నత్నాయిపల్లి శివారులోని అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల వేట కోసం సంచరిస్తున్న 8 మంది ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 3 నాటు తుపాకులు, 1 కత్తి, గన్ పౌడర్ ని స్వాధీనం చేసుకున్నారు. 8 మంది వేటగాళ్లు అక్రమంగా అడవిలోకి ప్రవేశించి నాటు తుపాకులతో వన్యప్రాణులను వేటాడడానికి ప్రయత్నించారు. వన్యప్రాణుల చట్టం ప్రకారం వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కి తరలించారు. చిత్తూరు జిల్లా పొంగనూరు మండలంలో జరిగిన రామకృష్ణ హత్య కేసులో ప్రభుత్వం చర్యలను మొదలుపెట్టింది. పొంగనూరు సీఐ శ్రీనివాసులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు ఉన్నతాధికారులు. అలాగే హెడ్ కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యం పైన సస్పెన్షన్ వేటు పడింది. పొంగనూరు మండలం చంద్రమాకులపల్లి పంచాయతీ పరిధిలోని కృష్ణాపురం గ్రామంలో టీడీపీ కార్యకర్త రామకృష్ణను హత్య చేశారు ప్రత్యర్థులు. రామకృష్ణ అతని కొడుకు సురేష్ పై వాలంటీర్ భర్త వెంకట్రమణ వేటకొడవలతో దాడి చేశాడు. మెడపై నరకడంతో రామకృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. రామకృష్ణను స్థానికులు హుటాహుటిన బదనపల్లిలోని హాస్పిటల్కి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతిలోని ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా ప్రాణాలు కోల్పోయారు. ఈ హత్యపై ప్రభుత్వం సీరియస్ అయింది. వైసీపీ నేతలపై రామకృష్ణ ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు నిర్లక్ష్యం వహించడంతోనే ఈ హత్య జరిగినట్లు గుర్తించి సీఐ హెడ్ కానిస్టేబుల్స్ ని సస్పెండ్ చేశారు. శంషాబాద్ లో డ్రగ్స్ అమ్మేందుకు ట్రై చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఆర్జీఐ పోలీసులు. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాకు చెందిన అభిషేక్ సంజయ్ అనే యువకుడు శంషాబాద్ లోని ఒక సినిమా థియేటర్ దగ్గర డ్రగ్స్ తో దొరికిపోయాడు. అతని వద్ద 15 గ్రాముల ఎండీఎంఏని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ ఎండీఎంఏ విలువ 1,80,000 వరకు ఉంటుందని అంచనా. అభిషేక్ సంజయ్ గతంలో వ్యవసాయం చేసేవాడు. ఆ తర్వాత కిరాణా షాప్ నడిపాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా బెంగళూరుకు వెళ్లాడు. అక్కడే అతనికి డ్రగ్స్ గురించి తెలిసింది. నైజీరియన్ దేశానికి చెందిన ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ నైజీరియన్ నుంచి ఎండీఎంఏ కొనుగోలు చేసి వాడేవాడు. కొన్నాళ్ళ తర్వాత ఆ డ్రగ్స్ తాను తీసుకుంటూ ఇతరులకు అమ్మడం స్టార్ట్ చేశాడు. అదే తరహాలో శంషాబాద్ లో డ్రగ్స్ విక్రయించేందుకు ట్రై చేస్తూ ఉండగా పోలీసులు పట్టుకున్నారు. గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు తన పదవికి రాజీనామా చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తనకు అనేక అవమానాలు ఎదురయ్యాయని మనోహర్ నాయుడు ఆరోపించారు. ఇన్ని అవమానాలు ఎదుర్కొంటూ ఇంకా పదవిలో కొనసాగాల్సిన అవసరం లేదన్నారు. కార్పొరేషన్లో సిబ్బంది కూడా డోర్ తీసే పరిస్థితి లేదన్నారు. మేయర్కి ఇవ్వాల్సిన కనీస ప్రోటోకాల్ తీసేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లిల పేరుతో మోసాలు చేస్తున్న ఏపీకి చెందిన వంశీ చెరుకూరి అనే యువకుడిని అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. matrimony.com ద్వారా 24 మంది యువతులకు గాలం వేశాడు. నారాయణ్తో పెళ్లి సంబంధాలు కుదుర్చుకున్నాడు. యువతులతో పరిచయం పెంచుకుని అర్జెంట్ అని చెప్పి డబ్బులు దండుకున్నాడు. అంతేకాదు వారి నగ్న వీడియోలు తెప్పించుకొని డబ్బుల కోసం బెదిరించాడు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో వంశీ బాధితులున్నారు. ఇప్పటి వరకు వంశీపై పలు రాష్ట్రాల్లో 24 కేసులున్నాయి. నెల్లూరు జిల్లా సీతారాంపురంలో ఉపాధి హామీ అధికారులతో భారీగా అవినీతికి పాల్పడ్డారు. పేదలకు అందాల్సిన సొమ్మును తప్పుడు లెక్కలతో కాజేశారు. ఉపాధి హామీ సోషల్ ఆడిట్లో ఈ అవినీతి భాగోతం బయటపడింది. దీంతో ఓ ఏపీఓ, 2 టీఏలు, 2 కంప్యూటర్ ఆపరేటర్లు, 7 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల నుంచి తొలగించారు ఉన్నతాధికారులు. వారి వద్ద నుంచి 30,52,000 నగదును రికవరీకి ఆదేశించారు. ఉపాధి హామీ పనుల్లో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ్గుమంటున్నాడు. తెలంగాణలో కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ పట్టణంలో అత్యధికంగా 42.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
హైదరాబాద్లో 39.6 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. అటు ఏపీలో నంద్యాల జిల్లా కోస్పాడు, కర్నూలు జిల్లా ఉళిందకొండలో అత్యధికంగా 41.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో మరొక 5 రోజుల పాటు వడగలుపులు కొనసాగుతాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఒడిశాలో బీజేడీ నేత మాజీ ఎంపీ ప్రదీప్ మాజీకి షాక్ తగిలింది. గిరిజనేతర అగ్రకుల మహిళను ఆయన పెళ్లి చేసుకోవడాన్ని నేరంగా పరిగణించిన ఆయన తెగ బఠారా సమాజ్ ప్రదీప్ కుటుంబాన్ని 12 ఏళ్లు వెలివేస్తున్నట్టుగా ప్రకటించింది. తమ సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. తెగ నిబంధనలను ఆయన ఉల్లంఘించారని, అందుకే వెలివేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది. ప్రదీప్ మాజీ 2009లో కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు.